భక్తులందరికీ స్వాగతము. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి. సో, ప్రార్థనలతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము పాండవులు ఎట్లా టైంకి రిటైర్డ్ అయ్యారనేసి ఒక శ్లోకంలో చూస్తున్నాము. సో ఈరోజు 35th శ్లోక. ఎవరికైనా కుదిరితే ఆహ్, నేను షేర్ చేస్తా. మీరు చదవచ్చు. हरे कृष्णा माता जी। సారీ. हरे कृष्णा माता जी क्या बच्चा యెస్ ప్రభుజీ చదవండి మీ దగ్గర ఉంటే. यथा मत्स्यादि रूपाणि धत्ते जह्याद्यथा नटः भूभारः क्षपितो येन जहौ तच्च कलेवरम्। భూభార హరణార్థమై ప్రకటమైనట్టి తన దేహమును ఆ దేవదేవుడు ఉపసంహరించెను. మత్స్యాది పలు భిన్న రూపములను పొందుటకు అతడు గారడి వాని వలె దేహమును ఉపసంహరించుచుండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ థ్యాంక్ యూ. హరే కృష్ణ. గారడి వాణి అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? మెజిషియన్ అంటారు. మెజిషియన్. సో మనం ఏమంటాం? మాంత్రికుడు అంటారు చూడండి. కరెక్టా? మాంత్రికుడు. సో Yes, ma'am. ఇక్కడ ఎందుకు భగవంతుడిని మెజిషియన్, మాంత్రికుడు అన్నాడంటే లాస్ట్ శ్లోకాల్లో మనం ఏం తెలుసుకున్నాము? కృష్ణుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎక్కడన్నా ఆయన రావచ్చు. భర్త తీసుకోవచ్చు. ఆయన జన్మం తీసుకోవచ్చు. ఎక్కడన్నా ఇది అయిపోయింది, సమాప్తం అయిపోయిందా ఆయన అక్కడి నుంచి ఎళ్ళిపోవచ్చు. ఎట్లా? ఒక సూర్యుడిలాగా. సూర్యుడు ఒకరోజు ఇప్పుడొస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళా సాయంత్రము సన్ సెట్ అయిపోతుంది. అయితే మనం ఏమనుకుంటాం? సూర్యుడు పోయిన తర్వాత నెక్స్ట్ రోజు రాడేమో అనుకుంటాం. అయితే అనుకుంటామా మనము? అట్లా గాదు. నెక్స్ట్ రోజు గూడా వస్తాడు. సూర్యుడు రోజు ఇక్కడుంటాడు. మనకెప్పుడు సన్ సెట్ అవుతాడో వేరే ఒక్క రాజ్యము లేదా వేరే ఒక కంట్రీకి వెలుతురొస్తుంది. నెక్స్ట్ వేరే ఒక అట్లా భగవంతుడు కూడా సూర్యుడికి పోల్చారు. ఎవరు? ప్రభుపాదులు. సో, ఇక్కడ మాంత్రికుడు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఒకేషనల్లీ రాడు. ఎప్పుడు తెలుసుకుంటే ఏదన్నా ఒక అవతారంలో వచ్చేస్తాడు. సో, ఒక మాంత్రికుడు ఏం చేస్తాడంటే చూడండి, ఇప్పుడు నేను ఒక రీసెంట్‌గా ఐ థింక్ 2-3 మంత్స్ బ్యాకో ఏమో ఒక బర్త్‌డే పార్టీకెళ్ళాను. సో, బర్త్‌డే పార్టీకెళ్ళినప్పుడు ఈ మాంత్రికుడినన్ని పిలుస్తారా? ఒక ఎంజాయ్‌మెంట్ కోసం. పిల్లలకి ఒక ఇది బావుంటది. పిల్లలొస్తే బర్త్‌డే పార్టీలో చాలా బావుంటదంటే, ఆయన ఇట్లా చూస్తుండంగే ఒక ఫ్లవరొచ్చింది. తర్వాత ఒక బర్డొచ్చింది. తర్వాత ఇంకా ఏమేమో చేశాడు. మాంత్రికుడు తెలుసుకుంటే ఏమన్నా చేయగలుగుతాడు. అలాగే కృష్ణుడు కూడా ఏదన్నా తెలుసుకుంటేనో మత్స్య రూపంగా వచ్చాడు, కూర్మ రూపంగా వచ్చాడు, వరాహ రూపంగా వచ్చాడు. అయినా
ఒక పర్ఫెక్ట్ ఇదేంటి పర్సెప్షన్ ఉంటుంది వాళ్ళకి రావడానికి. ఇప్పుడు మత్స్య రూపానికి వచ్చినప్పుడు ఎందుకొచ్చాడు? వేదాల్ని కాపాడడానికి వచ్చాడు. అవునా కాదా? కూర్మ రూపానికి ఏంటిది? మాతాజీ సముద్ర మథనం చేశారు అమృతం కోసం ఆ! దేవతలు దానవులు దేవతలు, దానవులు ఇద్దరు సముద్ర మథనం చేసేటప్పుడు అప్పుడు ఒక్క రూపంలో వచ్చాడు. ఎవరు? కూర్మ రూపంగా. ఇంకొకటి వరాహ రూపంలో ఎందుకొచ్చాడంటే భూమి తాయిని కాపాడడానికి వచ్చాడు. సో, ఆయన తెలుసుకుంటే ఏదన్నా ఒక రూపంలో రావచ్చు. మనమే ఆశ్చర్యపడాలి. ఇంక నెక్స్ట్ ఏ రూపం వస్తది? ఇంక నెక్స్ట్ ఏ రూపం వస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, భగవంతుడు ఎప్పుడు ఏమన్నా తెలుసుకుంటేనో అయిపోతాడు. అయితే భగవంతుడిని మనము మాంత్రికుడులే ఎందుకు మనము భగవంతుడిని తెలుసుకోవాలి గాదు. ఆయన జన్మము దివ్యము అనేసి తెలుసుకోవాలి. ఎవరితో ఇక్కడ మెజిషియన్ ఒక మాంత్రికుడు అయిపోతాడులే వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమొద్దు అనేసి కాదు ఇక్కడ చెప్తున్నారు. సో, పద్మపురాణంలో ఏం చెప్తారంటే ఎవరు భగవంతుడి పట్ల కోపం చూపిస్తారో వాళ్ళు దేవుడి గురించి తెలుసుకోవడానికి సాధ్యత లేదు. సాధ్యమే లేదు అంటున్నారు. భగవంతుడి పట్ల కోపం. సో, మనకెప్పుడు కోపమొస్తుంది భగవంతుడి పట్ల మనకేమన్నా అవుతే. మన ఫ్యామిలీకేమన్నా అవుతే మనము కోపం చూపిస్తామా లేదా? అవునా కాదా? భగవంతుడా! నేనెంత చాంటింగ్ చేస్తున్నా, నువ్వెందుకు నాకు కరుణ చూపిస్తలే అనేసి అనుకుంటామా లేదా? సో, ఆ ఒక్క రీజన్ ఇక్కడ చెప్పారు. సో, ద కన్‌క్లూషన్ ఏంటిదంటే, భగవంతుడికి భౌతిక దేహం అనేది లేదు. ఆయన దేహము ఆధ్యాత్మికము అనేసి మనము తెలుసుకోవచ్చు. జన్మ కర్మ చ దివ్యమేవం యోవేతి తత్వతః అనేసి చెప్పారు భగవద్గీతలో. అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, 36థ్ శ్లోక ఎవరన్నా చదవండి. చదవాలా మాతాజీ? చదవండి భాగ్యలక్ష్మి మాతాజీ. 36 శ్లోకం. యదా ముకుందో భగవానినాం మహిం జహౌ జహౌ స్వతన్యా శ్రవణీయ సత్కథా తదా హరేవ ప్రతిబద్ధచేతసా మభద్రహేతు కలిర్వన వర్తంతాం. అనువాదం. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు ససర్వ రూపములతో ఈ దారిద్రిని వీడిన నాటి నుండియే అంతవరకు పాక్షికముగా నెలకొని ఉన్న కలి వివేకహీనులగు జనులకు అమంగళము కలిగించు రీతిలో సంపూర్ణంగా ప్రదర్శితమయ్యెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో, ఇప్పుడు రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది కలియుగం గురించి. అవునా కదా? సో, మీకందరికీ గుర్తుందా? మైథిలి మాతాజీ ఒక టైం కలియుగ గురించి చెప్పారు. సో, అవును మాతాజీ చెప్పింది. అవును. సో, కలియుగం ఎట్లుంటుందంటే, కలి ఎప్పుడొచ్చింది అనేసి చెప్తున్నారు. సో, కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడే కలి వచ్చేసింది. సో, కలియుగం స్టార్ట్ అయిపోయింది. సో, భగవంతుడు అప్పుడు ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఆఫ్‌కోర్స్ భగవంతుడు ఉన్నాడు. సో, ఆ మౌషల్య లీలం అయిన తర్వాత భగవంతుడు ఎప్పుడు ఇక్కడిని ఇంకా ఆధ్యాత్మిక లోకానికి ఆయన లోకానికి ఎళ్ళిపోయిండో, అప్పుడు పూర్తిగా వచ్చేసిండు ఎవరు? కలి. సో, కలి ఎవరు? మనము తెలుసుకుంటాం ఇప్పుడు. సో, కలి అంటే కలి పురుషుడు కలియుగంలో వచ్చిండు. సో, ఆయనది ఎట్లుంటుందంటే స్వభావము వేరే వాళ్ళని మోసం చేయడము.
సో, మోసం ఉండే జాగాలో ఉండడము. తర్వాత వేరే వాళ్ళని చెడుగా చూడడము. ఇదంతా ఒక స్వభావం ఆయనది. సో, భగవంతుడు చెప్తున్నాడిక్కడ కలియుగం స్టార్ట్ అయిపోయింది. సో, కలియుగంలో ఎట్లుంటుందంటే వాళ్ళే మోసం చేసుకొని వాళ్ళే జగడం. ఇప్పుడు చూస్తున్నారా లేదా కలియుగంలో? ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఏదన్నా ఒక ఫంక్షన్ ఏమైనా అవుతే ఏదో ఒక చిన్న విషయానికి ఇంత పెద్దగా చేయడం. తర్వాత గొడవలు స్టార్ట్ అవ్వడము. పెద్దగా పోతుంది గొడవలు. తర్వాత వేరే వాళ్ళని మోసం చేయడం కూడా తెలుసా ఇక్కడ? నడుస్తుందా లేదా? చాలా నడుస్తుంది. సో, వేరే వాళ్ళ ఒక స్త్రీని అపహరించడము. తర్వాత చిన్న పిల్లలనంతా ఇట్లా మోసం చేయడము. అదంతా జరుగుతుంది. అది కలియుగము అనేసి చెప్తున్నా. సో, ఈ కలియుగంలో ఉండిన తర్వాత కూడా మనకి చైతన్య మహాప్రభువు అవతరించారు. ఎవరు? చైతన్య మహాప్రభు. ఎందుకంటే బద్ధజీవులు ఈ కలియుగంలో పుట్టిన తర్వాత వాళ్ళకి తెలవదు. సో, ఇంకొకటి చూస్తేను ఈ నైమిషారణ్యలో ఋషులందరూ కూర్చున్నారు. ఏమి చేయడానికి? ఏం చేయడానికి కూర్చున్నారు? చేయడానికి మాతాజీ మాతాజీ. కలియుగం వస్తుందని యజ్ఞం చేయడానికి వాళ్ళందరూ రెడీగా అవుతారు అప్పుడు. రెడీ అవుతారు. ఎందుకంటే వాళ్ళకేం పడిందండి మన కోసం చేయడానికి, యజ్ఞం చేయడానికి? మన ఆచార్యాలు చూస్తే చూడండి. సో, వాళ్ళకేమంటే ఈ కలియుగంలో పుట్టే ఒక బద్ధజీవులు చాలా వెనక ఉండిపోతారు ఆధ్యాత్మికం గురించి. సో, అందుకే వాళ్ళ కోసము యజ్ఞం చేయడానికి స్టార్ట్ అయ్యారు. ఎవరు? ఆ నైమిషారణ్యంలో ఋషిమునులు. సో, ఋషిమునులకి ఏం పట్టింది మనకి? చెప్పండి మనకి. మేమేమన్నా చేశామా వాళ్ళకి? వాళ్ళకేమన్నా మంచిది చేశామా? మనం కలియుగంలో ఉండిన తర్వాత? ఏం చెయ్యలేదు. అయితే ఆచార్యులు ఒక ఏమంటారు? దయాగుణం అంటారు చూడండి. మన పైన దయాగుణం. ఇప్పుడు చూస్తే మనం ప్రభుపాదులు, తర్వాత తర్వాత చైతన్య మహాప్రభుపాదులు. చైతన్య మహాప్రభు ఏం చేశారు? ఎక్కడెక్కడ పోయి ప్రచారం చేసేవాళ్ళం. హరి యొక్క నామం ఒక్క టైం తీసుకో అనేసి చెప్పేవాళ్ళం. వాళ్ళ శిష్యులు ఏమేం చేశారంటే, ఒక్కొక్క ఇంటికి పోయి ఇంటికి ఇట్లా డోర్ నాక్ చేసి, ఒక సేల్స్ మ్యాన్ వస్తాడా లేదా? సేల్స్ మ్యాన్ వచ్చి నాక్ చేసి ఏం చేసే, మేడం నాది ఒక సాక్స్ ఒక ప్రోడక్ట్ ఉంది మేడం. చాలా బాగుంది. చాలా ఎక్సైటెడ్‌గా ఉంటుంది మీకు. చలికాలంలో చలియే అనిపించదు. ఫుల్ హీట్‌గా ఉంటుంది మేడం. సేల్స్ మ్యాన్ అట్లా సేల్స్ చేస్తాడా లేదా? సో, అలాగే వాళ్ళ ఒక శిష్యులు చైతన్య మహాప్రభు వాళ్ళ శిష్యులు ఏం చేసేవాళ్ళంటే, "సార్ కలియుగంలో ఉన్నారు సార్ మీరందరూ. ఒక్క టైం హరినామం చెప్పండి. ఒకే ఒక్క టైం" అని చెప్పేవాళ్ళం. సో, ప్రభుపాదులు ఏం చేశారు? పాశ్చాత్య దేశం పోయి ప్రచారం చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? గురువుల యొక్క ఉపదేశం తీసుకొని. సో, పోయి వాళ్ళని ఉద్ధరించడానికి. వాళ్ళని ఉద్ధరించి కృష్ణుడి దగ్గర తీసుకుపోవడానికి చేశారు. సో, ఈ కలియుగంలో ఉండిన తర్వాత మనకి ఈజీ ప్రాసెసే ఉంది. కష్టమేం లేదు. ఎవరికైనా కష్టం ఏమైనా ఉందా? ఏమన్నా ఒక ఖర్చు ఏమన్నా అవుతుందా? ఎక్స్‌పెన్సెస్ ఏమన్నా అవుతుందా? మీ నుంచి ఏమన్నా అవుతుందా? ఏం లేదు. ఫ్రీగా వస్తుంది. ఒక్కటే చెయ్యాలి. తీవ్రతగా భక్తి సేవ చెయ్యాలి. మనకి ఒకే ఒకటేమో హరే కృష్ణ మహామంత్రము తీసుకోవాలంతే. ఇంకేం ప్రాబ్లమ్ లేదు.
సో, దీన్ని తీసుకోవడానికి కూడా మనకి ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ అవుతాయి. నాకు చెవి నొప్పి, నాకు చెవులు దమ్ములేస్తున్నాయి చాంటింగ్ చేస్తే, నాకు టైం లేదు, భగవద్గీత చదవడానికి టైం లేదు. అయితే మనం ఏం చేస్తాము, సినిమా పోవడానికి టైం ఉంటుంది. కొత్త సినిమా ఏమొచ్చిందిప్పుడు? ఏ ఐ థింక్ ఏమొచ్చింది? ఏమో తెలవదు నాకు గూడా. పుష్ప మాతాజీ. పుష్ప 2 మాతాజీ. ఆ! చూడండి 'పుష్ప 2' వాడు ఎదుగుతున్నాడే ಹೊರತು మనము ఆధ్యాత్మికంలో ఎదుగుతలేదు మనం. అవునా కాదా? సో, మనము కూడా ఏం జేయాలంటే, ఈ సినిమాలనేసి వస్తూనే ఉంటుంది. 24 అయిపోయింది. 25 కూడా వస్తుంది. 26 కూడా వస్తుంది. మనము ఎదగాలి. ఎదుగుతూనే మన ఒక ఈ శరీరం ఒక ఈ సోలుదొక పర్పసు ఫుల్‌ఫిల్ అవుతుంది. లేకపోతే ఏమవుతది చెప్పండి? మనం ఇట్లే ఉండిపోతాము. ఒక జన్మ మృత్యు జరావ్యాధి ఒక్కొక్క చక్రంలో ఉండిపోతాం. సో, ఉండిపోయి ఇక్కడే మళ్ళా బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అట్లే ఫుల్ ఆ చక్రంలో. చక్రం ఎట్లా నడుస్తుంది ఇట్లా అవుతూనే ఉంటుంది. మనం కూడా అట్లే జన్మ మృత్యు జరా వ్యాధిలోనే ఉండిపోతాం. సో, మనం పర్పస్ ఏంటిదని తెలుసుకొని, మన గోల్ ఏంటిదనేసి ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ శరీరం అనేది ఒకరోజు వదిలిపోతాం. ఈ ఆత్మ అనేది పర్పస్ ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చిందంటే భగవంతుడి దగ్గరే చేరుకోవాలి ಹೊರತು ఇంకా ఇక్కడే ఉండిపోవడం కాదు అనేసి తెలుసుకొని మనము చూసుకోవాలి అనేసి చెప్తున్నాం. 37th శ్లోక ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 37th శ్లోక. జనకులు. युधिष्ठिरस्तत् परिसर्पणं बुधः पुरे च राष्ट्रे च गृहे तथात्मनि विभाव्य लोभान् ऋतजिह्महिंसना ध्यधर्मचक्రం గమనాయ పర్యధాత్. అనువాదము: పురమునందు, దేశమునందు, గృహములందు, జనులయందు లోభత్వము, మిథ్యాత్వము, మోసకారితనము, హింస అన్నటి లక్షణముల ద్వారా ప్రకటమయ్యడి కలియుగ ప్రభావమును అవగతము చేసుకొనగలిగినంత విఘ్నుడైనందున ధర్మరాజు గృహమును వీడుటకు సిద్ధపడి తగినట్లుగా వస్త్రధారణను గావించను. హ్మ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే యుధిష్ఠిర్ మహారాజ్‌కి ఇప్పుడు తెలిసిపోయింది. ఏంటిది? కలియుగము స్టార్ట్ అయిపోతుంది. సో, కలియుగం స్టార్ట్ అయినప్పుడు ఆయన ఏం డిసైడ్ అయ్యాడంటే, చూడండి కలియుగంలో మోసం అన్నీ ఉంటాయి. ఏం చేయడానికి అవ్వదు. ఇప్పుడు భగవంతుడు కూడా లేదు. నేను నెక్స్ట్ ఏం చేయాలి? ఆయన ఉపదేశాలు ఏమేమి ఇచ్చాడో అది ఫాలో అవ్వాలి. సో, ఫాలో అవ్వడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నాడు. సో, సిద్ధమవ్వడం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన రాజు. రాజు వాళ్ళ కొడుకో లేదా వాళ్ళ మనమడో తీసుకోవాలి. సో, వాళ్ళ మనమడు ఎవరున్నారు? పరీక్షిత్ మహారాజు. సో, పరీక్షిత్ మహారాజుకి ఈ యొక్క బాధ్యతలన్నీ ఇచ్చేశాడు. నీ యొక్క రాజ్యం ఇప్పుడు రాజ్యాభిషేకం ఇస్తున్నా. ఈ రాజ్యంని నువ్వు పరిపాలించాలి మంచిగా. ఆ రాజ్యము పరిపాలించిన నువ్వు పరిపాలించు అనేసి చెప్పేసి యుధిష్ఠిర్ మహారాజు ఆ ఒక్క రాజులో ఉండే ఒక డ్రెస్ అంతా ఇప్పేసి రెడీ అవుతున్నాడు. ఎక్కడికి? పోవడానికి అడవిలకి. సో, నెక్స్ట్ శ్లోకాలో ఏమిస్తారంటే, సో, ఇంకా ఈ ఒక్క భాష్యంలో ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, చూడండి ఎంతో పెద్ద ఒక స్టేజ్‌లో ఉంటేను మనకి ఈజీలీ రిటైర్మెంట్ మనసు రాదు. మన మనసు ఒప్పుకోదు. అవునా కాదా?
సో, ఇంకా మనం ఆలోచిస్తామంటే ఇది ఎంత బాగుంది. ఎంత పెద్ద రాజ్యం ఉంది నాకు. ఒక యుధిష్ఠిర్ మహారాజు ఒక స్టోరీ తీసుకుంటాం. యుధిష్ఠిర్ మహారాజు ఆయన ఈజీగా వదిలేసిండు. ఈజీగా. ఎందుకంటే భగవంతుడు లేకపోతే నేను ఈ రాజ్యంలో ఉండి ఏమేలుస్తా చెప్పండి? ఏంటి చెయ్యడమే లేదు నాకు. ఏం పని గూడా లేదు అనేసి అనుకున్నాం. మనం అవుతే బయట ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద వ్యక్తులు రిచ్ మ్యానే కానీ ఎవరే చాలా రిచ్ మెంబర్స్ వాళ్ళంతా ఈజీగా వదిలేస్తారా? వదిలేయరు. ఎందుకంటే మంచిగా డబ్బులొస్తున్నాయి. మంచిగా ఫెసిలిటీస్ ఉంది. సో, అదంతా వదిలి ఏమో ఏం జేయాలి? భక్తి చెయ్యాలా? భక్తి అంతా నేను జెయ్య. ఎందుకంటే నా ఒక్క ఆ ఒక్క ఏంటి సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ తృప్తి ఇంకా తృప్తి అవ్వలే. మనకెంతే ఇంద్రియ తృప్తులవ్వని మనకు సాటిస్ఫైడ్ అయిపోతామా? ఇప్పుడు ఒక జ్యూస్ ఉంది. ఒక గులాబ్ జామును తీసుకోండి. ఒక గులాబ్ జామున్ పట్ల ఒక ఆశ మనకెప్పుడు పోతది? 20 గులాబ్ జామున్స్ తినిన తర్వాత పోతది. సో, మళ్ళా 15 డేస్ అయిన తర్వాత మళ్ళా గులాబ్ జామున్ ఇస్తే తింటాము గదా మనము. ఎందుకంటే చాలా ఆశ. చాలా ఒక్కొక్క మందికి ఎట్లుంటుందంటే మైసూర్ పాక్ అంటే ఇష్టము, గులాబ్ జామున్ అంటే ఇష్టం, స్వీట్ అంటే చాలా ఇష్టం, కారం అంటే చాలా ఇష్టం. తర్వాత ఆహ్, చాలా స్పైసీ ఉండే పానీపూరి ఇష్టము. ఎప్పుడిస్తే ఎల్లకాలం తినుకుంటాం. సో, ఆ ఒక ఇంద్రియ తృప్తి కోసం, ఇంద్రియ ఒక నిగ్రహాల కోసం మనము ఒక 15 డేస్ అయిన తర్వాత మనమే ఆలోచిస్తాం. ఒక మైండ్ మనకిస్తుంది. నువ్వు చాలా ఇష్టమైనది నీవు ఇన్ని రోజులైంది తినలేదు కదా! ఎందుకు తినలే? అనేసి ఆ మైండే మనకి ఇస్తుంది. సో, అప్పుడేమవుతది? మనం కూడా ప్రిపేర్ అయిపోతాం. చాలా రోజులైంది. ఈరోజు చేసుకొని తినాలి. తినండి. వద్దు అంటలేదు. గులాబ్ జామున్ తినండి. పానీపూరి తినండి. అయితే భగవంతుడికి అర్పించి తినండి. ఆఫర్ చేసి తినండి. సో, మొన్న కూడా మా గౌరంగ్ బర్త్‌డే ఉండింది. సో, బర్త్‌డే ఉన్నప్పుడు నేనేం చేశాను? పానీపూరి చేశాను. అంతా పిల్లలకి. వాళ్ళెంత మంచిగా సంతోషంగా తిన్నారు. ఎందుకంటే ఆఫర్ చేశాను. నేను ఇంట్లోనే చేశాను. సో, ఇదంతా మనం తినాలి వద్దు అంటలేదు. అయితే ఆఫర్ చేసి తినండి. సో, దానివల్ల మన చిత్తం కూడా శుద్ధీకరణ అవుతుంది. భగవంతుడిదొక ప్రసాదం తింటే. ప్రసాదం అందరికీ మీకు తెలుసు మహిమ. ప్రసాదము భగవంతుడు స్వయం ఆయన ఆయన దగ్గర పెట్టాడు ఇచ్చాడు. ఎంత ఆస్పిషియస్ చూడండి. ఎంతో మంది ఈ ఒక వరల్డ్‌లోనే కృష్ణ కాన్షియస్‌నెస్ కృష్ణ ప్రజ్ఞ ఎట్లొస్తారంటే ప్రసాదం వల్లనే వస్తారు. సో, ప్రసాదం అనేది చాలా ముఖ్యం. దానికి రెస్పెక్ట్ కూడా ఇయ్యాలి. దాన్ని వేస్ట్ చెయ్యరాదు. వేరే వాళ్ళకి కూడా ఇయ్యాలి. వేరే వాళ్ళకిస్తే కదా! వాళ్ళు కూడా కృష్ణ భక్తి తీసుకోడానికి. వాళ్ళు కూడా మనతోటి రావడానికి. అవునా కాదా? కృష్ణ కృష్ణుడు చెప్తాడా? "రాధిక నువ్వు పానీపూరి పెట్టం నువ్వే తిను ఇంకెవ్వరికీ ఇయ్యకు. ఆ ప్రసాదం ఎవ్వరికీ ఇయ్యకు" అంటాడా? లేదు. కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఒక గృహస్థులైన తర్వాత ఇంట్లో విగ్రహారాధన ఉండాలి. భాగవతం, భగవద్గీత ఉండాలి. ప్రసాదం ఎవరన్నా వస్తే ప్రసాదం రెడీగా పెట్టుకొని ఉండాలంట. ఏదైనా గాని డ్రై ప్రసాదం కానీ ఏదన్నా. ఎందుకంటే ఒక గెస్ట్ వచ్చినప్పుడు ప్రసాదం ఇయ్యడం చాలా ముఖ్యమని చెప్తారు ఇక్కడ. సో, అందుకే మనం కూడా వేరే వాళ్ళకి ప్రసాదం ఇస్తేనే వాళ్ళు కూడా కృష్ణ గురించి తెలుసుకోవడానికి. అవునా కాదా? సో, ఇక్కడ యుధిష్ఠిర్ మహారాజు అంత పెద్ద పోస్ట్‌లో ఉంటేనో
ఆయన వాలంటరీ రిటైర్మెంట్ అంటారు చూడండి. రిటైర్మెంట్ కాకుండానే వాలంటరీ రిటైర్మెంట్ అంటారు. సో, ఆ ఒక్క రిటైర్మెంట్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ బాధ్యతలన్నీ పరీక్షిత్ మహారాజ్‌కిచ్చి ఎళ్ళిపోతాడు. సో, 38థ్ శ్లోక ఎవరన్నా చదవండి. హరే కృష్ణ మాతాజీ దండకం. మైథిలి మాత చదివేయండి. స్వరాట్ పౌత్రం వినయినం ఆత్మనః సుసభం గుణైః తోయనీవ్యా పతిం భూమేర్ అభ్యషించద్గజాహ్వై. అనువాదము. పిదప అతడు సుశిక్షితుడును గుణశాలియును అగు తన పౌత్రుని సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురమునందు రాజ్యాభిషిక్తుని చేసెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో, ఇప్పుడు రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత రాజ్యాభిషేకం చెయ్యాలా వద్దా? ఆయన రాజు కదా నెక్స్టు. సో, అయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తారంటే ఆయన ఒక పరిపాలన ఎట్లుండిందంటే చాలా చాలా మంచిగా ఉండిందంట. మంచిగా ఒక రాజ్యంలో ఒక వ్యక్తులందరూ ఏం చేశారంటే ఆధ్యాత్మం గురించి చాలా చాలా ముఖ్యంగా అనుకున్నారు. వాళ్ళ పర్పస్ ఏంటిది అనుకున్నారు. ఈ మానవ శరీరం దొరికిన తర్వాత మన పర్పస్ ఏంటిది? గోలోకధామం చేరడానికి, కృష్ణుడిని చేరడానికి. సో, చేరడానికి చాలా చాలా తీవ్రత భక్తి చేశారంట. సో, దానివల్ల ఆ ఒక్క శుద్ధీకరణ ఉండిన ఒక రాజు దానివల్ల ఏమేమొచ్చింది? భూమితాయి కూడా చాలా సంతోషమయ్యి, మంచిగా పొలాల్లో పండేది. మంచిగా బియ్యము, కూరగాయలు అంతా మంచిగా కలుషితం లేకుండా వచ్చేదంట. సో, ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. సో, తర్వాత గోవులు మంచిగా పాలిచ్చేది. పండ్లు, ఫలాలన్నీ వచ్చేది. సో, ఇదంతా మంచిగా జరిగేటప్పుడు ఎవ్వరూ యాంగ్జైటీ తోటే ఉండలేదంట. నాకు ఇంకేమవుతదో? నా ఫ్యామిలీకి ఇంకేమవుతదో? నేనేమైపోతానో? నా ఒక ఇల్లేమైపోతుందో? నా కారేమైపోతుందో? అట్లా ఒక యాంగ్జైటీనే లేదు ఎవ్వరికీను. భక్తి సేవ చేసుకొని మంచిగా ఉన్నారంట. సో, ఉన్నప్పుడు ఒక్కటి మనం తెలుసుకోవాలి చూడండి భూమితాయి గురించి చెప్పడము. భూమి మనమలందరినీ మెయింటైన్ జేస్తుంది. భూమితాయి పైన కదా మనం ఉండేది. భూమి పైన ఉన్నామా మనమందరూ? ఒప్పుకుంటారు గదా! దానిపైన ఒక బిల్డింగ్ కట్టడము, బిల్డింగ్ కట్టిన పైన దానిపైన ఎంత బరువు మోస్తుంది. మనం ఏ రోజన్నా ఒక్క రోజన్నా మనము థాంక్ యూ చెప్పినామా? ఒక్క రోజన్నా తెలుసుకుంటామా మనము? ఎప్పుడు తెలుసుకోము మనము. తెలుసుకుంటారా? నేను కూడా చెప్పినాం. సారీ. చెప్పినాం మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే. మీరు జెప్పారేమో అనుకుంటా. ఇంకా వేరే వాళ్ళంతా ఏం జేస్తారంటే, పొద్దుగాల లేసిన తక్షణమే ఏం జేస్తారు? బెడ్ కాఫీ అడుగుతారు. అయితే భక్తులంతా ఏం జేస్తాము? లేసిన తక్షణమే భూమి భూమిని తాయికి ఆధారిస్తాం. ఫస్ట్ నమస్కరిస్తాం. అది అవును మేడం. అందరూ ప్రాక్టీస్ చేయాలి మనమందరం. నన్ను అవునా? మోస్తున్న భూమాత ఆ! ఎంత పాదా మోస్తుంది. మనకి బియ్యం మంచి పండిస్తుంది. తర్వాత మంచి పండిస్తుంది. మంచిగా వెజిటబుల్ ఇస్తుంది. మంచిగా ఎంత మంచిగా ఇస్తుంది. దాన్ని ఏ రోజన్నా మనము చెప్పినామా? పోనీ ఏదే గాని అది వదిలేయండి. భగవంతుడు ఒక పు పీల్చుకోవడానికి ఒక గాలి కూడా ఇస్తున్నాడా లేదా మనకి? ఒక మంచిగా ఒక ఆహ్, మంచి వాటర్ ఇచ్చారు. నీళ్ళు తాగడానికి కూడా ఇచ్చాడు. మనం ఏ రోజైనా థాంక్ యూ చెప్పినామా? యూజ్ చేస్తూనే ఉన్నాం. పేమెంట్ ఎప్పుడన్నా చేసామా మనము? ఎప్పుడు చేయలే. అయితే భగవంతుడు ఏం చెప్తాడంటే, దీనికి అన్ని కారణం ఎవరు? నేనే సృష్టించాను. అయితే ఆయన ఎప్పుడూ అడగలే.
నువ్వు యూజ్ చేస్తున్నావు కదా! రాధిక నువ్వు ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నావు. తర్వాత వర్షిణి రెసిడెన్సీలో ఉన్నావు. ఇంత 1000 ఇది ఆక్సిజన్ నువ్వు చేసావు. నాకు పేమెంట్ చెయ్యి అంటాడా? ఎప్పుడు అనలే. ఒకే ఒకటి ఏం చెప్పాడంటే, నా ధామానికి రావడానికి నువ్వు భక్తి సేవ చెయ్యి అని చెప్పాడే ಹೊರತು, ఏ రోజు ఇంత 16 లీటర్స్ నీళ్ళు తాగాడు. 16 లీటర్స్ నువ్వు ఇంత నీళ్ళు తాగావు, ఇంత యూజ్ చేసావు అనేసి చెప్పడు ఎప్పుడు. అయితే మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే ఒక్క సంవత్సరానికి అయిపోతుంది. సో, నీళ్ళు రాదు దాని నుంచి. సో, సమ్ మనీ ఇస్తేనే మనకి నెక్స్ట్ ఫిల్టర్ తెచ్చేస్తాడు. అవునా కాదా? ఒప్పుకుంటారా అందరూ? సో, మనము కూడా అవును భగవంతు మాతాజీ. సో, భగవంతుడికి ఎంత థాంక్స్ చెప్పాలంటే చాలా చాలా మనము కృతజ్ఞతలయ్యాము అక్కడి నుంచి. కృతజ్ఞతలతోటి ఉంటేనే మనకి తెలుస్తది. కృష్ణుడి గురించి ఒక ఇంపార్టెన్స్. సో, ఆ ఇంపార్టెన్స్ ఎట్లా తెలుస్తది? ఈ భగవద్గీత, భాగవతం నుంచి తెలుస్తది. ఇప్పుడు బయటికి పోయి మీ రిలేటివ్స్‌లోనే అడగండి. మీ రిలేటివ్స్‌లో పోయినప్పుడు నువ్వు 16,000 ఆక్సిజన్ పీల్చావు. పీలిస్తే వాళ్ళేమంటారు? నీకేమైనా మెంటలా? మనం ఉండేదే బ్రీతింగ్ కోసం. బ్రీతింగ్ చేయకపోతే మనం ఎట్లా? బతకము. మనం బతకము గదా! సో, వాళ్ళకి ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. అవునా కాదా? మనకు తెలిసుంటేను మనం వాళ్ళకి కృతజ్ఞతలు చెయ్యకపోతే మనం చేసేది ఒక చీటీగా గాదా? మోసం చేస్తున్నామా లేదా? సో, ఈరోజు మనకందరికి నేను గూడా కృష్ణుడికి, తర్వాత భూమి తాయికి మనము చాలా కృతజ్ఞతలతోటుండాలి. ఎందుకంటే, భూమి తాయి నన్ను మోస్తున్నావు. నేను నీ పైన ఎంతో ఇది చేస్తున్నా. నా కారు తీసుకోబోతున్నా, నా బైక్ తీసుకోబోతున్నా, నేను నడుచుకొని గూడా పోతున్నా. నువ్వు ఒక్కరోజు గూడా నాకు రియాక్ట్ జేయవు. తర్వాత భగవంతుడు నీళ్ళిచ్చాడు మనకి. తర్వాత పీల్చుకోవడానికి ఒక ఆక్సిజన్ ఇచ్చాడు. ఆయనకు కూడా కృతజ్ఞతలు ఉండాలా కాదా? భూమి రాపునలో వాయు కమ్మును బుద్ధి రేవచ్చ అనేసి చెప్తాడు భగవంతుడు. ఎక్కడ? భగవద్గీతలో. సో, ఆ నీళ్ళలో ఉండే ఒక టేస్టు నేనే. ఆయనకి థాంక్స్ చెప్పాలా లేదా? మనం అందరూ ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తాం. సో, భగవంతుడికి, భూమి తాయికి థాంక్స్ చెప్పడము, కృతజ్ఞతలుగా ఉండడం. ఓకే. ఇక్కడికి నేను విరామం తీసుకుంటా. నెక్స్ట్ వీక్ కలుస్తాం. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ.